APJ Kalam, when he was working in research sector, he came to know his mother is on bed. Only she is counting seconds and minutes. So very important project is there in front of him. Very next day they are going to launch that mission. So being a son, it's his duty. Moreover, there was a lot of connection with his beloved mother. That's the reason personally he made a call to Prime Minister of India. Atal Bihar Vajpayee garu call chesaru. Sir, this is the condition. What I have to do? చివరి చూపు కూడా చూసుకోకపోతే నా అంత దరిద్రం ఉన్నాడు సార్ అంటే భారతదేశంలో ఏ అఫీషియల్ చెప్పకుండా స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి అబ్దుల్ కలాం గారిని రామేశ్వరం పంపించాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు 12 to 12:30 వరకు ఉండి వాళ్ళ అమ్మ అప్పటికి అచేతనంగా ఉంది, మాట్లాడలేదు. ఆల్రెడీ షీఈస్ వెరీ నియర్ టు దట్ పర్టికులర్ డెస్టినేషన్, రెడీ టు యాక్సెప్ట్ హర్ యాక్చువల్ అబోర్డ్. ఆ సమయంలో ఇంకా కాస్త అంటే ఇంకొక 1 hour 2 hours చనిపోతుందనగా తన టైం షెడ్యూల్ ప్రకారం ఎర్లీ అవర్స్ 5 o'clock మిషన్ లాంచ్ చేయాలి. కాబట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద చేతులు వేసి, ఇలాంటి దుస్థితి ఏ కన్నా కొడుకు రాకూడదు, కానీ నాకు వచ్చినా నేను గర్వపడతా ఉన్నానమ్మా. నీలాంటి 140 కోట్ల జనాభాకి మాతృత్వాన్ని ప్రసాదించినటువంటి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంది, ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది ఆ మిషన్ లాంచింగ్ కొరకి. నేను దాని కొరకే వెళ్తా ఉన్నాను. తప్పకుండా నెక్స్ట్ టైం నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి మిస్ అయిన లైఫ్ అంతా లీడ్ చేద్దామని చెప్పేసి తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. అందుకే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు చనిపోతే ప్రపంచమంతా నివరపోయింది. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కూడా వాళ్ళ వైట్ హౌస్ లో వాళ్ళ ఫ్లాగ్ ని 5 days డౌన్ చేసినప్పుడు వాట్ ఏ హానర్ దే రెండర్డ్ టువర్డ్స్ అబ్దుల్ కలాం సార్. Because of kindness, because of humanity, because of education, the sir has got the tremendous. అందుకే UNO the span of less time announced Abdul Kalam sir birthday is a international student day. ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ఆ మహానుభావుడి బర్త్డేని అనౌన్స్ చేశారప్ప. ఆ స్థాయిలో మనమంతా ఉండాలా. ఆ తప్పకుండా స్వామివారి బ్లెస్సింగ్స్ మనకు ఉండాలా. ప్లీజ్ ईमानदारी से जीने वालों को मुसलमान कहते ये तो सच्चा है नहीं जी. Yeah, we should have such kind of a great mindset. Jesus is the symbol of sacrifice. Jesus is the symbol of sacrifice. తన భార్య కొరకు, భర్త కొరకు, కొడుకు కొరకు చచ్చిపోవాలి. Because of the society, we have to opt which is good in that particular holy books. Let us decide in beautiful way. Let us train up. మనకు తెలుస్తుంది మన అంతరాత్మకి మనకు సబ్జెక్ట్ వస్తుందా రాదా, ఎక్కడ బ్యాక్లాగ్ ఉన్నాం, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇంకెక్కడ ఉన్నామని నటించుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందండి, లైఫ్ అంతా క్లోజ్ అవుతూ పోతూ ఉంటుంది. కాబట్టి మంచి ఉపాధ్యాయుడు మంచి టీచర్గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మీరు ఇష్టపడే మీ అమ్మానాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ భగవంతుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లెట్ us have the best platform in coming days. మీ చదువు, మీ కష్టం ఎప్పుడు వృధా పోదు. తప్పకుండా అది మీ పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది. మరి లైవ్ ఎగ్జాంపుల్ హరికృష్ణ సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు 16 నెలల వయసులో. అట్ ది ఏజ్ ఆఫ్ 16 months I have lost, but my mother has played 2 roles. ఇప్పటి వరకు కూడా హరి అని మా అమ్మ నన్ను ఇప్పటివరకు పిలిచినట్టు నాకు లేదు. నేనే పేపర్ ఓపెన్ చేస్తా కావచ్చు. కేవలం చదువు నమ్ముకున్నా కాబట్టి అప్పుడప్పుడు 600 రూపాయలకి నా జర్నీ స్టార్ట్ అవుతే ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థలో మీ అందరికీ సర్వీస్ చేసే సదావకాశాన్ని భగవంతుడు నాకు ప్రసాదించారు. Definitely, my mother is a very unique mother to me. SVJC is also unique to me. Because I have started my journey like that one. అలాంటి ఒక సాధారణ ప్రైవేట్ టీచర్ కొడుకు ఈరోజు నేను కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోవడానికి బాగా కష్టపడ్డా. అలాంటిది నా కొడుకు ఈరోజు ఆ స్టేట్స్లో చదువుతూ ఉన్నాడండి. కేవలం చదువు మాత్రమే. అందుకే సరస్వతి చెప్తా ఉంటాను, తల వంచి నన్ను ఒక్కసారి పరిశీలించు, తలెత్తుకొని జీవించేలా నేను తయారు చేస్తానని. చాలా మంది టీచర్స్ వర్క్ చేస్తారు ఇక్కడ. రమేష్ సార్ కానీ, రాజలక్ష్మి గారు కానీ, ప్రకాష్ సార్ కానీ, వాళ్ళందరూ పిల్లలు, ఈవెన్ సుజాత గారు, సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. అంత మెడిసిన్ టీంలో చాలా మంది ఉన్నారండి. మెడికోస్గా
గర్వపడతా ఉంటాం ఈ ప్రొఫెషన్లోకి వచ్చినందుకు. మీరు ఇచ్చిన సిన్సియర్ సర్వీస్ పిల్లలకి బహుశా మీ పిల్లలకి అవకాశం ఇచ్చిన అనుకుంటా. ఏమంటారు రమేష్ సార్, ప్రకాష్ సార్ మీరేమంటారండి, రాజలక్ష్మి గారు మీరేమంటారండి?